క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదె లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ్ కుమార్ అండ్ బోగా ఆగ్నేస్. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For good health and for the gift of children to Divesh and Swapna family. Through the intercession of the Mother Mary, Mass offered by family members. For eternal rest and peace to the departed soul of Velangani Priyanka in heaven, Mass offered by Amalda and Sebastian family. Thanksgiving Mass and for special blessings upon Anthony Pratik, Hasini and Dhruv Anthony. Mass offered by family. Thanksgiving Mass offered by A. Joseph Reddy for special blessings, good health and settlement of Somit Reddy. For good health of Sriva and for good health and weight gain of twins children who born with 1.5 kgs recently. Mass offered by Manne Sriva and Krishna family. Thanksgiving for blessing Anuhya with a safe journey to London and for divine blessings of wisdom and knowledge and protection from all evil during her stay and studies. Mass offered by Rani Varaprasad and family. For God's blessings and protection upon Kandula Narendra on the occasion of birthday. Mass offered by Simon and Kumari. For God's blessings upon Narendra on the occasion of his birthday. Mass offered by Divesh and Swapna family. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, వారందరినీ కూడా ఆశీర్వదించాలని మనందరం కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రత్యేక బిడ్డను కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ
యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి. పునీత వేద సాక్షుల రక్తము క్రీస్తు కొరకు భూమి మీద ధారబోయబడినది కనుక వారు శాశ్వతమైన బహుమతులను పొందిరి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీవు ప్రపంచమంతటా నీ దత్తపుత్రీ పుత్రుల సంఖ్యను అధికము చేయుటలో ప్రమోదము చెందితివి. పునీత ఆంద్రేయ తయోగాను అతని అనుచరుల రక్తమును క్రైస్తవులు అను పంటను సమృద్ధిగా ఫలింపగల విత్తనముగా రూపొందించితివి. కావున మేము వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా క్రైస్తవ విశ్వాసములో బలపడునట్లను, వారి ఆదర్శవంతమైన జీవితము ద్వారా మేము దైవానుగ్రహములను పొందినట్లును కృపజూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మన ప్రభువకు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడలను పాటింపుము. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను, పొంతు పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువకు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడలను నిష్కళంకముగా నిందలేని వాడవుగా పాటింపము. శ్రీమంతుడు, ఏకైక పరిపాలకుడు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరును చేరరాని దైవ తేజమున ఆయన నివసించుచుండెను. ఎవరును ఎన్నడను ఆయనను చూడలేదు. ఆయనకు ఘనత, శాశ్వత ఆధిపత్యము కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము వచనములు 4 నుండి 15 వచనం వరకు. ప్రతి పల్లె నుండి పెద్ద ప్రజ సమూహమును యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వానిని తినివేశెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి. కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేశెను. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతులుగా ఫలించినవి అని చెప్పి, వినుటకు వీలున్నవాడు వినుగాక అనెను. యేసు శిష్యులు అప్పుడు ఆయనను ఈ ఉపమానం యొక్క భావము ఏమని అడిగిరి. పరలోక రాజ్య పరమరహస్యముల జ్ఞానము అనుగ్రహించబడినది మీకే. ఇతరులు చూచియు చూడకుండటకు, వినియు గ్రహింపకుండటకు వారికి ఉపమాన మూలమున బోధింపబడును. ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని యొక్క వాక్కు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలిన వారు దేవుని వాక్కును ఆలకింతురు గాని వారు నమ్మి రక్షింపబడకుండానట్లు సైతాను వారి హృదయముల నుండి వానిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటి వారు. వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధనా కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలిన వారు సందేశమును ఆలకింతురు గాని వారు ప్రాపంచిక చింతలచే, ధన వ్యామోహముచే, భోగలాసలచే అణిచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరి గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా దేవాలయంలో ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు మనము ఎంత శ్రద్ధగా ఆలకించాలి, ఆలకించటమే కాదు ఆ యొక్క వాక్యాన్ని మన జీవితాలకు మనం తీసుకుంటున్నామా లేదా అన్న విషయాలను గురించి ఈరోజు యొక్క దివ్య గ్రంథ పఠనాలు, మరి ముఖ్యముగా ఈరోజు యొక్క సువిశేషము మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే ప్రియమైన బిడ్డలారా, మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పరలోక రాజ్యము గురించి తెలియజేస్తూ ఉన్నది. ఒక విత్తనము ద్వారా విత్తువాడు ఒకడు విత్తనాలు వెదజల్లడానికి పొలంలోకి వెళ్ళారు. మనం ఏ విధంగానైతే నాట్లు వేసేటప్పుడు మనము దాని ముందు మనందరము కూడా ఈ యొక్క విత్తనాలను వెదజల్లుతూ ఉంటాము, నారు పోస్తూ ఉంటాం. అలాగనే ఈరోజు యొక్క సువిశేషంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక విత్తువాడు ఒకడు విత్తనాలు వెదజల్లడానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ విత్తడము అంటే, విత్తనాలు అంటే దేవుని యొక్క వాక్యము. ఒక గురువుగా మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యము వినిపించబోతూ ఉన్నది దివ్య పూజా బలిలో. అయితే ప్రియదేని బిడ్డారా, ఇక్కడ వాక్యములో మనం చూసుకున్నట్లయితే 4 రకాలైనటువంటి ప్లేసులలో యొక్క నేల మీద ఈ విత్తనాలు పడ్డాయి. మొదటిది యొక్క త్రోవ ప్రక్కన పడ్డాయి, రెండవది రాతి నేల మీద, మూడవది ముండ్ల పొదల మీద మధ్యలలో, అదేవిధంగా 4వది సారవంతమైనటువంటి నేలలో పడ్డది. ఈ యొక్క ఉపమానము మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్క సందర్భములో, లేకపోతే ఏదో ఒక సందర్భంలో మనందరము కూడా మననం చేసుకుంటూ ఉన్నాము. మరి మనందరము కూడా ఎలాంటి విత్తనాన్ని మనము పోలి ఉన్నాము, ఎలాంటి నేలను మనందరము కూడా పోలి ఉన్నాము? సారవంతమైనటువంటి నేల వలె పోలి ఉన్నామా? ముండ్ల పొదలలో పడినటువంటి వారి వలె ఉన్నామా? లేకపోతే రాతి నేల మీద పడిన వారి వలె మనం ఉన్నామా? లేకపోతే త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాల వలె మనం ఉన్నామా? ఇక్కడ పై 3 మనం చూసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, మరి ఆ విత్తనాలన్నీ కూడా ఏదో ఒక కారణము చేత, ఏదో ఒక దాని చేత అవన్నీ కూడా నాశనమగుతూ ఉన్నాయి. మరి మన జీవితంలో కూడా ఒక్కసారి దీనిని మనము అన్వయించుకుంటే, చాలాసార్లు మనము దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నాము. మనము ఈ దివ్య పూజా బలిలో, అదేవిధంగా ఆదివారములో, ప్రతి ఒక్క సందర్భములో, ఏదో ఒక సమయంలో దేవుని యొక్క వాక్యము మనం వింటూ ఉన్నాము. మరి మనము ఆ యొక్క వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఉన్నామా? లేకపోతే ఏదో నామమాత్రముగా వాక్యము వినాలి, అక్కడ చెబుతున్నారు కాబట్టి మనం కూడా వినాలి అన్న విధముగా మనం జీవిస్తూ ఉన్నామా? మరి మన జీవితంలో మనందరము కూడా ఫలించటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే, మన వాక్యం వింటున్నాము కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉన్నాము. ఆ యొక్క సారవంతమైనటువంటి నేల మన హృదయాలలో లేదు. మన హృదయం ఏ విధంగా ఉన్నదంటే, మనము శోధనలో పడిపోతూ ఉన్నాము, లేకపోతే ప్రాపంచిక వ్యసనాలలో మనందరము కూడా కొట్టిమిట్టాడుతూ ఉన్నాము. మనమటు దేవుణ్ణిని సేవించాలనుకుంటాము కానీ చివరికి మరలా ఇక ప్రాపంచిక వ్యసనాలలో మనము వెళ్ళిపోతూనే ఉన్నాము. మనము అటు ఇటు మన జీవితం కొనసాగుతూ ఉంది ప్రియదేని బిడ్డలారా. అందుకనే మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి మనము ఎలాంటి విత్తనాన్ని మనము కలిగి ఉన్నాము, ఎలాంటి నేల మీద పడినటువంటి విత్తనం వలె ఉన్నాము? సారవంతమైనటువంటి నేల మీద పడి ఉన్నామా? ఒకవేళ ప్రియదేని బిడ్డలారా, మనము రాతి నేల మీద పడిన, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం వలె, లేకపోతే త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం వలె మన జీవితాలు ఉన్నాయంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మన జీవితం ఏ విధంగా ఉంది? మన యొక్క బ్రతుకులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? మనం ఎలా జీవిస్తూ ఉన్నాము? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనందరము కూడా యొక్క వాక్యానుసారముగా, వాక్యము నా జీవితానికి ఏం చెబుతూ ఉంది, నేను ఎలా జీవించాలి, ఎలాగ ఉండాలి, మంచి జీవితం ఏ విధంగా జీవించుకోవాలి, మంచి మాటలు ఎలా మాట్లాడాలి అన్నది మనం తెలుసుకొని అలా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మన జీవితంలో ఉంటాయి. కాబట్టి మనందరము కూడా మంచి సారవంతమైనటువంటి నేల కలిగి ఉన్నట్లే మనము కూడా అలాగనే ఉండాలని ఇక దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, నీ ప్రజలు అర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. పునీత వేద సాక్షుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా లోక్షరద్రము మా జీవితములో కూడా నీకు ఆమోదయోగ్యముగా బలులు రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శించవగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వరకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమునకు చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతి గీతములను ఆలపించుచున్నది. మేమును దూతల బృందముతో నేకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దివ్య పూజా బలిలో ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకుందాం. ఎందు నిమిత్తమైతే వారు యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయము చాలామంది అడిగి ఉంటారు. కాబట్టి ఎందు నిమిత్తమైతే వారు అడిగి ఉన్నారో వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దివ్య పూజా బలులు సమర్పించుకొని దేవుడు వారి యందు గొప్ప కార్యాలు చేయాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మలియో జగద్గురువును జైరాపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనతలైకు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ పునీత సిలువ యోహాను గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటుకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కిడల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై
వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారండి ప్రీతితో లోకొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందు ఉన్న నా తండ్రి సమక్షమున నేను కూడా అంగీకరింతును. ప్రార్థించుదము. ఓ ప్రభువం, వేద సాక్షులను సన్మానించు ఈ తరుణములో మేము మహాయోధులు భుజించు ఆహారముతో పోషింపబడితిమి. తద్వారా మేము విశ్వాసపాత్రముగా క్రీస్తుతో ఐక్యమై జీవించుచు భక్తి విశ్వాసములు కలిగి మానవులందరి రక్షణ కొరకు శ్రీ సభలో కృషి చేయునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.